హలో అండి, అందరికీ నమస్కారం. రాధే రాధే. సో ఎవరైనా భగవద్గీత చదవాలనుకుంటున్నారో వారికి ఎటువంటి కాస్ట్ లేకుండా మన యథార్థ గీత వారి సైట్లో వెళ్ళి డాక్యుమెంట్ చేసామన్నమాట. మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసామనుకోండి, మన కరెక్ట్ అడ్రస్ పెట్టామనుకోండి, మన ఇంటికి గీత వస్తుందన్నమాట. ఇలాంటి పార్సల్లో నాకైతే ఈరోజు వచ్చిందనమాట యథార్థ గీత అని. దీంట్లో మాత్రం స్వచ్ఛంగా ప్రతి ఒక్క శ్లోకానికి ప్రతి ఒక్క భావం ఉందనమాట. నీట్గా ఉంది. రోజు ఒక పేపర్ చదివినా మన మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆర్డర్ చేశారనమాట. మీకు కూడా ఎవరైనా ఇలా చదవాలనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు ఖచ్చితంగా మీకు అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను అనమాట. డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. వితిన్ 15 daysలో వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా చదవాలంటే యథార్థ గీత అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా సో ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను అనమాట ఎలా వస్తుంది అనేసి. చూడండి, ఒకసారి చెప్పిస్తాను. ఫస్ట్గా మనం గూగుల్లోకి వెళ్ళి యథార్థ గీత అని టైప్ చేసామనుకోండి, ఓపెన్ అవుతుంది అనమాట సైట్. ఫస్ట్ లింకే ఉంటుందన్నమాట యథార్థ గీత అని. దాన్ని క్లిక్ చేసామనుకోండి, మనం డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళిపోతుంది అనమాట, యథార్థ గీత సైట్లోకి. ఫస్ట్ మనకి ఇలా వస్తుందన్నమాట. రాగానే జస్ట్ లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఏ ఫ్రీ బుక్ అని మనకు కనపడుతుంది రెడ్ కలర్లో. దాన్ని క్లిక్ చేసామనుకోండి, నెక్స్ట్ మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇండియానే కాబట్టి నేను ఇండియాని క్లిక్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మన ఫస్ట్ మనకి మన నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ కరెక్ట్గా ఉంటే మన ఇంటికి డైరెక్ట్గా వస్తుంది అనమాట గీత. సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ సబ్మిట్ చేసామనుకోండి, కన్ఫర్మ్ కొట్టేసామనుకోండి, వచ్చేస్తుంది అనమాట. కాకపోతే డైలీ లిమిట్ అనేది ఉంటుంది బుక్స్ కూడా. మనం ఎర్లీ మార్నింగ్ ఆర్డర్ చేసామంటే ఖచ్చితంగా బుక్ అయిపోతుంది అనమాట ఆర్డర్. సో ఇలా చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. దానికి నేను క్లిక్ చేసామనుకో డైరెక్ట్గా 15 days లోపల మనకు వచ్చేస్తుంది అనమాట గైస్. థ్యాంక్ యూ గైస్.